ఓకే. అమ్మో 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 అయ్యి బాబాయ్ డైరెక్టర్ గారు, మీరు తీసిన ప్రతి సినిమాలో ఇలాంటిది ఏదో ఒకటి పెట్టేస్తారండి. మధ్యన డైరెక్టర్ గారు, పేటో సినిమాలో మొగుడు సత్యనారాయణకి పెళ్లి చేశారు, కులం కానులకి పెళ్లి చేశారు. అదేంటి నరకం 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 సినిమాలో మొగుడి పెళ్ళానికి పెళ్లి చేశారు. అయ్యో పెళ్లి చేయలేదండి, కలిపారు. అదే సినిమా మేడ. మేడ సినిమాలోనండి ఆడదంటే ఏమిటో నిరూపించారండి. మీకు మీరే సాటి. ఈ సినిమాలో వీళ్ళిద్దరికి పెళ్లి చేశారు. అయ్యో బాబోయ్ డైరెక్టర్ గారు, మీరే సాటి. మీరంటే నాకెంతో ఇష్టం అండి. సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా పోయిందండి. అదేదో అమ్మా లేదమ్మా, ఇది డబ్బు మీద సంతకాలు పెట్టను, కాగితం తీసుకురా, వేరే వైట్ పేపర్ తీసుకురామా. ఏమండి మీరు కొంచెం అలా ఆడదాన్ని చూడండి, నువ్వు ఆడదాని చూడండి లొకేషన్. ఏమండి మీరు కొంచెం అలా వస్తే ఫ్రీగా మాట్లాడుకుందాం. నేను పని మీద ఉన్నానమ్మా, నేను పని మీద ఉన్నా. ఏమండి చూడండి. ఏమండి నేను కథ రాశానండి. కథ మాటలు పాటలు అన్ని రెడీగా ఉన్నాయి. మీరు గాని డైరెక్షన్ చేస్తే ఇంజిన్ స్టార్టింగ్ అంతే. నువ్వు ఉండవే మధ్యన. ఏమండి దాంట్లో నేనే హీరోయిన్. ఏమండి 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 ఇది చూడండి, నేనే హీరోయిన్. నేను హీరోగా వేస్తాను సార్. అక్క నువ్వేంటి హీరో? నా పక్కన అక్క నేను నాగేశ్వరరావు గారు, శోభన బాబు గారు. వాళ్ళు వేయాలి నా పక్కన హీరో. చెప్పి మొక్క వేసుకొని నువ్వేంటి హీరో? ఏమండి మెడ్రాస్ వాళ్ళంతా ట్రై చేయి. అంతా మీ చేతుల్లోనే. నా చేతులు ఖాళీ లేవు గానీ ఒక్క నిమిషం ఉండు. చూడు ఎవరి చేతులు ఖాళీగా ఉన్నాయో చూస్తాను. తర్వాత కథ పేరండి అన్నా చెల్లులకి పెళ్ళి. ఏమిటి? అన్నకి చెల్లికి పెళ్ళా? అన్నకి చెల్లెలకి? అవునండి, ఇంతవరకు ఎవడో తెలియదు. తీసినోడు ఎవడో బాగుపడ్డా. రెడ్డి గారు కథ కావాలన్నా ఆయన ట్రై చేయి. ధర్మరాజు గారు ట్రై చేయి నెక్స్ట్ పిక్చర్ కి. లొకేషన్ ముద్దాయి పేరు తమకు తెల్లనట్టు కందులు గిట్ట అవుతారు. వయసు కాసింత అటు ఇటుగా అదే వయసు, గంట గంటకి పెరుగుద్దేటి. తండ్రి పేరు స్వర్గలోకం లేడు అప్పలస్వామి. అడ్రస్ సగం రోజులు జైలుపేట, మిగతా సగం వల్లకాడు. తాడిపాలెం 2 లేరు. గుర్తులు సరా మామూలే, కొత్త గుర్తులేం లేవు. ఎడకింద పుట్టు మొత్తం ఈ మీద ఘాటు. లోపల దోసే గారు కొందరికైతే నన్ను చంపేశాడు. ఆయన కొట్లో దోసి ఊరేంచేయండి. ఏది మనకిష్టయా? వీడా? అరే పొడి చంపైపోయాడు. కానీ మా అమ్మ కడుపు చల్లగుండి. ఏంట్రా పరగడుపు కథలో ఎప్పుడు రా కొట్టాడు? ఇయ్యాల ఇందాకే తమకు నేను సలం కొట్టాను, ఆడు నేను సాగు కొట్టాడు. విన్నావా కిష్టయ్య? నువ్వంట వీణంట కొట్టేవంట. ఎప్పుడంట? మనం నీ కొట్లో టీ తాగాను చూడు, అప్పుడంట. ఆడు మీకే మస్కా ఎత్తుంటే ఇక నాలాంటి బక్కాల సంగతి ఏంటి సార్? ఏ పంచిపోర్ తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నందుకు ఇతను కూడా లోపల వచ్చాయి. అమ్మో ఆడిగదునా వద్దు సార్. నీకు వేరే గది కట్టించమంటావా? అది కాదు సార్, ఆడు తొడ మీద తాళం ఎత్తాడు సార్. ఆడు తోడ ఆడి ఇష్టం, తాళం వేసుకుంటాడు, తందాన్ని పాడుకుంటాడు. నీకెందుకు? మీకు తెలియదు సార్, ఆడు తాళం వేసాడంటే భూకంపమే. నాకు కేసు సార్. ఆడే కాదు నన్ను ఎవడో కొట్టలేదు. నన్ను వదిలేండి సార్, నేను పోతాను. ఒంటి మీద దెబ్బ పడకుండా నిజం చెప్పింది చూసావా? ఎన్నయ్యానంటే ఊరికయ్యా అంతే కదా. మిస్టర్ సత్యమూర్తి సస్పెండ్ చేసినట్టు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. జేబులు కొట్టడం, సోడాలు కొట్టడం, అమ్మాయిల కన్ను కొట్టడం లాంటి విద్యలు ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నావు కదా. ఎందుకు అలాగా? అది నిన్ను చంపేస్తాను. అయ్యి బాబాయ్ మిమ్మల్ని కాదండి బాబు. అంటే ఫ్యూచర్ లో మర్డర్ చేసే ప్లాన్ కూడా ఉందా నీకు? ఎందుకు అలాగా? ప్రమాణ పూర్తిగా లేదు సార్. వస్తున్నా చూడు మిస్టర్ సత్యమూర్తి, మళ్ళీ వచ్చి నీ సంగతి ఏమిటో తెలుస్తా. ఎందుకు అలాగా? ఒరే గుండు, కిస్కా మిస్కా టైం అయిందిరా. వీడు అసలే దూర్వాసుడు వారసుడు. ఇప్పుడు ఎలా రా? చెప్పడం మర్చిపోయా. పరా ఇంట్లో దేవుడి దగ్గర డబ్బు కొట్టేస్తే ఈ జబ్బు తగ్గుతుందని కొరియా డాక్టర్ మిరియా చెప్పాడు.
అదిగో దేవుడి హుండి. అందులో డబ్బు కొట్టేస్తే నీ జబ్బు హుష్ కాకి. అయ్య బాబాయ్. చెప్పులో చేయిపోయిందిరా. ఇప్పుడు ఎలా రా? వెరీ గుడ్, వెరీ గుడ్. యా. సారీ సార్, తప్పైపోయింది. ఏం మాట్లాడద్దు, బండి తీసుకెళ్లి పక్కన పెట్టు. అది మేము ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం, మమ్మల్ని వదిలేండి సార్. నాతో ఏం మాట్లాడతానా? ఎగ్జామ్ చెప్తే మళ్ళీ రాసుకోవచ్చు, రూల్స్ తప్పకూడదయ్యా. బండి తీసుకెళ్లి పక్కన పెట్టు. అది కాదు సార్. కానిస్టేబుల్ సార్, నాతో ఏం మాట్లాడదని చెప్పవయ్యా. ఆయనతో ఏం మాట్లాడతాయా? 500 ఉంటే నాతో మాట్లాడండి, లేకపోతే కోర్టులో జడ్జి గారితో మాట్లాడుకోండి. త్వరగా ఇచ్చారా? ఏంటిది? మాతో ఏం మాట్లాడకండి, మమ్మల్ని పోనీయండి. కరెక్ట్ గా ముట్టింది లేదో చూడు. గుప్తుల కాలం, స్వర్ణయుగం. సార్ మోసం సార్, స్లిప్ చేతిలో పెట్టి స్లిప్ అయిపోయారు. నాతో ఏం మాట్లాడకయ్యా, జీప్ ఎక్కడ పడుతున్నాం. వాళ్ళ వెనక రౌడీలు ఉన్నారు, ఏం మాట్లాడకుండా వెనక్కి పోయి. పోలీసులను తీసుకొచ్చారా? వీళ్ళ సంగతి మళ్ళీ చూసుకుందాం, పోదాం. త్వరగా పోనీ. హుషారుగా షికారు పోదమా, స్పీడు స్పీడుగా. బావా బా, ఓయ్ నీ కార్కి స్టార్టింగ్ ట్రబులే గాని పాపం చాలా మంచిగుండ. ఒక్కసారి అందుకుందంటే జట్టే. ఇదేంటిది? జట్టు అన్నానో లేదో జట్ట బండ్ల ఫ్లో అయిపోయింది. దీని మొహం మండ. పొగిడి అరక్షణం కాలేదు, అప్పుడే ఆగిపోయింది. అయినా నీకు బుద్ధి లేదు బావా. ఆ దగా చంద్రుగాడు కేసు చేసి ఫీజుకు బదులు కుక్క బండి తీసుకుంటావా? కుక్కల కారా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. ఈయన్ని వేలం పాటేస్తే కోహినూరు వజ్రం లాగా, అబ్బో. టిప్పు సుల్తాన్ కత్తిలాగా, ఆహా. ఎల్విస్ ప్రెస్లీ డ్రైయర్ లాగా, మర్లిన్ మన్లో బ్రా లాగా లక్షలు లక్షలు సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం. వీడెక్కడ దాపురించాడు నా ప్రాణానికి. పిండం పెట్టే వేళ కాకులొచ్చి వాలిపోయినట్టుగా వాలిపోతున్నాడు. బావా ఉమ్. బేరం కుదరకపోతే 2 జిల్లు ఎక్కువ అడుగుదాం, అంతేగాని కారం కూడా మానేస్తావా? ఏమంటావు? ఏయ్ నిన్ను దొరకవే. దొరకను. బాలరాజ్ గారు, కొంచెం ఉండండి, దొరకవే. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ హెల్ప్ మీ? కార్లో డ్రాప్ చేయడం మాత్రం కుదరదండి. దీనికన్నా అబ్బా రిక్షాలో వెళ్ళడం బెటర్. నోర్మి, అదే లేదండి, ఒక అరగంట టైమే ఉండి విమానంలాగా తయారు చేస్తాను. విమానం లాగానా? Yes. గోవిందా గోవిందా. ఏమండి, ఇది విమానం అయితే నేను ఎయిర్ హోస్టెస్ లాగా. యువర్ అటెన్షన్ ప్లీజ్. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లే విమానం కొద్ది క్షణాల్లో కింద పడుతుంది. కృష్ణ, దిస్ ఇస్ టూ మచ్. మీరు నా కేసు టేకప్ చేయాలి. కేసా? నేనా? ఓ మై గాడ్.